శ్రీరామనవమి కథ. చాలా కాలం క్రితం అయోధ్య అనే మహానగరంలో దశరథ మహారాజు పాలన సాగించేవాడు. ఆయనకు ఎంతో సంపద, శక్తి ఉన్నా ఒకటి మాత్రం లేకపోయింది: సంతానం. దశరథుడు తన బాధను తీర్చుకోవడానికి ఋషుల సలహాతో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగం ఫలితంగా దేవతల అనుగ్రహంతో ఆయన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయలకు పాయసమిచ్చారు. ఆ పాయసం తిన్న తర్వాత చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి రోజున కౌసల్యదేవికి శ్రీరాముడు జన్మించారు. అదే రోజు శ్రీరామనవమిగా ప్రసిద్ధి పొందింది. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం. ఆయన జీవితం ధర్మం, నిజాయితీ, కర్తవ్యబద్ధతకు ప్రతీక. తండ్రి మాట కోసం రాజ్యం వదిలి అడవికి వెళ్లడం, సీతమ్మను రక్షించడం, రావణుడిని సంహరించడం వంటి ఘటనలు ఆయన మహిమను తెలియజేస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమిని భక్తులు ఉపవాసాలు ఉండి, పూజలు చేసి, పానకం నైవేద్యం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది.